హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ శ్రేష్మశ్రీ. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డేస్ తర్వాత నేనైతే మళ్ళీ ఒక స్కాన్ రిపోర్ట్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే చాలామంది ప్రీవియస్ వీడియోలో చూసి చాలామంది డౌట్స్ అనేటివి రేజ్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒక స్కాన్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నేమ్స్ అయితే నేను చూపించట్లేదండి, ఎందుకంటే ఇవి కొంచెం పర్సనల్ అనమాట. ఇక్కడ మీకు డేట్ చూసినట్లయితే 23rd ఫస్ట్ మంత్ అంటే జనవరిలో తీసిన స్కాన్ రిపోర్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే కనుక సెఫాలిక్ పొజిషన్లోనే ఉందన్నమాట. అలాగే బేబీ యొక్క బీపీడీ, ఏసీ, ఎఫ్ఎల్ వాల్యూస్ కూడా ఎంత ఉన్నాయి ఈ వీక్కి అనేది చూసుకున్నట్లయితే బీపీడీ వచ్చేసి 44.1 mm ఉంది 19 వీక్స్కి. అలాగే ఏసీ వచ్చేసి 141.4 mmలో ఉంది 19 వీక్స్కి. అలాగే ఎఫ్ఎల్ వచ్చేసి 28.9 mm ఉంది 18 వీక్స్ 4 డేస్లో చూపించిందనమాట. కొంతమందికి ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇస్తారండి. ఈ ఎంఎంని సెంటీమీటర్స్లోకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్లో ఒక వీడియో అయితే షేర్ చేశాను. కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మెయిన్గా మనం చాలామంది బేబీ బాయ్ అయితే పోస్టీరియర్ అంటారు కదండి. ఇది కూడా చూడండి ఒకసారి. నేను ప్రీవియస్ పోస్టీరియర్స్ని అయితే ప్లజెంటా పొజిషన్స్ ఏమున్నాయి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి పోస్టీరియర్ పొజిషన్ అనమాట. ప్లెజెంటా పోస్టీరియర్ అప్పర్ అండ్ లోయర్ సెగ్మెంట్లో ఉంది. గ్రేడ్ 1 మెచ్యూరిటీలో ఉందన్నమాట. ఇక్కడ లైకర్ వచ్చేసి చూడండి చాలా తక్కువగా ఉంది, 7.8 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. చెప్పాను కదా, కొంతమందికి ఎంఎంలో ఇస్తారు, కొంతమందికి సెంటీమీటర్స్లో ఇస్తారు. ఇక్కడ ఫిటల్ మూమెంట్స్ నార్మల్. ఇక్కడ హార్ట్ రేట్ అయితే మీరు ఒకసారి చూసుకున్నట్లయితే కనుక 158 బీట్ పర్ మినిట్. ఒక్కసారి మీరు ఇది చెక్ చేసుకోవచ్చు అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను, పర్సనల్గా మరీ చూపిస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఫిటల్ అప్రాక్సిమేట్ వెయిట్ వచ్చేసి ఎంత ఉంది, 320 ± 42 గ్రామ్స్. తనకి 19 వీక్స్లోనే తీయడం జరిగింది కాబట్టి వెయిట్ అనేది తక్కువగా ఉంది. దీనికి డెలివరీ డేట్ ఎప్పుడు వచ్చిందంటే స్కాన్ రేట్ ప్రకారము 18/6/2024లో ± 2 వీక్స్. ఇక్కడ వచ్చేసి గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 19 వీక్స్ ఉంది. సర్వీక్స్ 3.3, ఓఎస్ క్లోజ్డ్. ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ విత్ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంది. నేను మీకు ఇప్పుడు బేబీ యొక్క ఇమేజెస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బేబీ యొక్క నెసల్ బోన్ అంటారు కదండి, ముక్కు. ఇది నెసల్ బోన్ ఫామ్ అయిందా లేదా అనేది చూస్తారు. ఇది మొత్తం టోటల్గా ఫేస్కి సంబంధించిన ఇమేజెస్ అన్నమాట. ఇది కూడా అదే, ఇది కూడా నెసల్ బోన్ చూడండి. ఇక్కడ నోస్, ఇక్కడ వచ్చేసి బేబీ ఐస్. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హోల్స్ లాగా, ఇది వచ్చేసి బేబీ ఐస్ అన్నమాట. ఇదంతా ఫేస్కి సంబంధించిన ఇమేజెస్. ఇక్కడ చూడండి, ఇది స్పైన్, బేబీ యొక్క స్పైన్. అలాగే ఇక్కడ చూడండి లిప్స్, నోస్ ఇక్కడ షో అవుతున్నాయి ఈ స్కాన్ ఇమేజెస్లో అయితే. నెక్స్ట్ డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ బేబీ యొక్క హార్ట్ చూడండి, ఇది హార్ట్. అలాగే ఇది స్టమక్, మనకి ఏసీ అని మెన్షన్ చేస్తారు ఎక్కువగా, ఇది స్టమక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి బేబీ హ్యాండ్స్. ఎలా ఉంది, క్లాప్స్ కొడుతున్నట్టుగా ఉన్నాయి కదా హ్యాండ్స్ అయితే. ఇక్కడ చూడండి బేబీ యొక్క లెగ్స్. కొంతమందికి బేబీ లెగ్స్ మధ్యలో జెండర్ అనేది కనిపిస్తుంది, కొంతమందికి కనిపించదు. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనిపిస్తుందా లేదా అనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్ అనమాట. ఇది వచ్చేసి బేబీ యొక్క స్పైన్ అండ్ బ్లాడర్ కూడా విజువల్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేశారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేబీ యొక్క కిడ్నీస్ అండ్ స్టమక్ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనేసి అయితే మనకి రిపోర్ట్లో ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ రిపోర్ట్ వచ్చేసి ఏంటి అంటే బేబీ యొక్క పార్ట్స్ అనేటివి ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ ఒకసారి మనకి పర్సనల్గా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బీపీడీ, ఏసీ, ఎఫ్ఎల్ అలాగే హెడ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసేమో హెడ్కి సంబంధించింది. అలాగే ఇక్కడ ఫేస్ నార్మల్గానే ఉంది. అలాగే అబ్డామిన్, స్టమక్కి సంబంధించిన అన్నమాట. బౌల్ సీన్, ఇవన్నీ బ్లాడర్స్, కిడ్నీస్, అలాగే వాల్ ఇంటర్నాక్ట్, స్టమక్స్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి F.H.R అన్నమాట, బేబీ యొక్క ఫిటల్ హార్ట్ రేట్. గెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 19 వీక్స్ ఉంది. ఈడీడీ సేమ్ ఉంది, ఫిటల్ వెయిట్ కూడా. ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైఫ్ ఫిటస్ సెఫాలిక్ పొజిషన్లో ఉంది. ఇక్కడ మనకి AFI అయితే 7.8 సెంటీమీటర్సే ఉంది, అందుకని ఇక్కడ మైల్డ్ ఒలిగో హైడ్రామినస్ అనేసి ఇచ్చారు. తక్కువగా ఉంటే ఇలా అంటారన్నమాట. సో మెయిన్గా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ప్లెజెంటా పొజిషన్ అండ్ బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే పుట్టబోయేది ఎవరు అనేది కొంచెం గెస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్గా ఇవ్వండి. ఇది ఇవాళ వీడియో వచ్చేసి. మీకు ఏమైనా డౌట్స్ అనేటివి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.